రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎవరిని కదిలించినా అసంతృప్తి జ్వాలలే ఎగిసిపడుతున్నాయి. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా విసిగిపోయారు. రేవంత్ సర్కార్పై ఆశా వర్కర్లు తిరగబడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని హైదరాబాద్లోని డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆఫీస్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆశా వర్కర్లు పోరుబాట పట్టారు. హైదరాబాద్ డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశాలకు ఫిక్స్డ్ వేతనంగా 18,000 నిర్ణయించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు తరలిరావడంతో పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని ఆశా వర్కర్లు ఆవేదన చెందారు. తమ పనిభారం ఎక్కువైందని, పనికి తగ్గ వేతనం దక్కడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆన్లైన్ ఎంట్రీ పని విధానాన్ని తీసేయాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ ఎంట్రీలతో తమకు పనిభారం ఎక్కువైందని ఆందోళన చేశారు. పనికి తగ్గ వేతనం కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. అధికారుల వేధింపు అయితే చాలా ఘోరంగా అయింది. ఇవన్నీ సమస్యలు ఎన్నున్నాయో వాటికంటే ముందు ఇక్కడికి వచ్చి సార్ కి చెప్తేనేమో మేం చెప్పలేదమ్మా, మీకు కాదు ఏఎన్ఎంలకని చెప్తారు. యూపీఎస్సీకి వెళ్లేసరికి డాక్టర్ వేధింపు, పిహెచ్ఎన్ వేధింపు, ఏఎన్ఎం వేధింపు, డిఈఓల వేధింపు ఎంత దారుణంగా అయిందంటే ఒక ఇంట్లో పని చేసుకుంది నయము అనే ఉద్దేశంకి వచ్చాము. ఈ రోజు మేజర్ గా మా డిమాండ్స్ ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే ఆశా వర్కర్లకి 18,000 వేతనం ఫిక్స్డ్ చేస్తానని చెప్పి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఇప్పటికీ చేయట్లేదు. పారితోషికం పేరుతోని మా దగ్గర శ్రమని దోచుకుంటున్నారు. కాబట్టి మా శ్రమ దోపిడీ మా పైన ఎక్కువ జరుగుతుంది. పని భారం అనేది బాగా విపరీతంగా పెరిగిపోతుంది. ఒక జాబ్ చార్ట్ అని అడుగుతున్నాం. ఆశ చేయాల్సిన పని ఆశాకి ఇవ్వండి. అటు కాంగ్రెస్ పాలన వచ్చాక అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆశా వర్కర్లు తెలిపారు. ఓవర్ టైం పనిచేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఆన్లైన్ ఎంట్రీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో అదనంగా డ్యూటీలు చేసిన దానికి తగ్గ వేతనం ఇవ్వడం లేదన్నారు. సంవత్సరాల తరబడి చేసిన పనికి డబ్బులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఇప్పుడు మళ్లీ కొత్తగా లెప్రసీ సర్వే చేయాలని ఒత్తిడి చేయటం అన్యాయమన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని పెండింగ్ బిల్లులు చెల్లించి ఆశా వర్కర్లను ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన మరింత